నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కార్యకర్తలకు నాయకులతో పాటు మనకు కూడా సంతోషకరమైన రోజు. మన ఆశ్రమం తరపున ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో కాదనకుండా సాయం చేసిన వ్యక్తి అటువంటి పుట్టినరోజు రావడం అనేది చాలా సంతోషము. ఈ సందర్భంగా వినోద్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నేత మన వినోద్ గారికి, అలాగే రహీం గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సురేష్ బాబు గారికి మంచి రోజు రావాలా, మరింత ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని చెప్పి, మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనమంతా చప్పట్ల ద్వారా కొత్త మంది సురేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చప్పట్ల ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రహీమన్నా ఫోటో పెట్టది ఎప్పుడు లేటే సిఈసి మెంబర్ కొత్తమంది సురేష్ బాబు జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ప్రేమాలయంలో టిఫిన్ అరేంజ్మెంట్ జరిగింది. అదేవిధంగా ఒక బీసీ కులంలో పుట్టి ఇంత అత్యంత హై స్థాయిలో రాజకీయాల్లో రావడము చాలా శుభ సంతోషకరము. అదేవిధంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. భవిష్యత్తులో ఆయన అనేక రకాలుగా అనేక విధాలుగా ఒక బీసీ కులంలో పుట్టినందుకు విధంగా ఆయన రాజకీయాలుగా అతీతంగా ప్రజలకు మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఒక సురేష్ బాబు గారే. అదేవిధంగా 24 గంటలు 1997లో ఆయన రాజకీయ అరగంటం చేసిన తర్వాత 24 గంటలు ప్రజాసేవకే జీవితం అంకితము చేసి కుటుంబం కూడా పక్కన పెట్టి నిత్యం ప్రజల మెమ్మకమవుతూ ఆయన రాజకీయ జీవితం గడపడం చాలా శుభకార్యము. అదేవిధంగా ఆయన చిన్నతనంలోనే 1997 నుంచి చిన్నచౌక్ పంచాయతీ ప్రెసిడెంట్, మళ్ళీ తర్వాత మాజీ జిల్లా చైర్మన్, మళ్ళీ 2 సార్లు మేయరు, 15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఎదగడం చాలా శుభకరం. అటువంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరము. అటువంటి నాయకుడు, ఇటువంటి బీసీ నాయకుడు దొరకడము నిండు నూరేళ్ళు పూజ్యులు ఉన్నటువంటి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన దేవుడు మంచి భవిష్యత్తును కల్పించాలని మా నాయకునికి వేరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ అయినటువంటి కొత్తమద్ది సురేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మా మిత్రులు సోదరులు సిహెచ్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరాశ్రయులకు అందరికీ కూడా అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా సురేష్ బాబు గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా సౌమ్యులు, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. అధికారం ఉన్నా లేకపోయినా కూడా తన నమ్ముకున్న వారి కోసం ఎంత దాకైనా నడిచి వచ్చేటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సురేష్ బాబు గారే. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకటే, సురేష్ బాబు గారికి ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యము, సంతోషంగా ఆయన ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కడప నగరంలో తిరుగులేని వ్యక్తిగా ఇంకా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఆయన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనేక మందిని కడప జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అనునిత్యము అండగా ఉన్నటువంటి సురేష్ బాబు గారికి
ఆ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.